అండి, బుడ్డోరు బుడ్డమ్ని. ఆలు పరాటా ఇవాళ చేస్తాను. ఏదైనా పచ్చదనం కొంచెం కలిసి ఉంటే బాగుంటుంది. వేడి పరాటా ఏర్పాటు మీద వేయాలనుకుంటాను. అందుకోసం అరపాకు చిన్న ముక్క కట్ చేశాను. మా ఓడండి ఏదైనా చేద్దాం మమ్మీ అంటాడు. అందుకోసం నేను చిన్నగా సింపుల్గా ఆలు పరాటా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నా చేతోనండి నేను ఏది చేసినా సరే చాలా వేగంగా చేస్తాను. గొప్ప రుచి కూడా ఉంటుంది. మా పిల్లలు మన ఫ్రెండ్స్ అందరూ అలాగే ఖాళీ చేస్తుంటారు. ఈ పక్కలకు చూపించరా, పక్కలకు చూపించి చెప్తాను. ఇదిగోటండి నిన్న మాకు అన్నంది నేను అంత దినకరం అయిందండి. పేకపోతే రాదు కానండి, ఏకపోతే రాదా. అందుకే మా ఓడికి తల కొరిగించేసానండి. మా అమ్మ 7 రోజులు, అందులో మా పిల్లి చనిపోయింది. నిన్న అంటే పెద్ద రోజు చేశాను కదా, దానికోసం అనమాట నిన్న పక్కలా చేయించాను. సరేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం. గ్యాస్ వెలిగించానండి. గ్యాస్ వెలిగించాను. ఇంకా ఇది అది వేడవుతుంది. ఆలు కూర చేశానండి. పచ్చి ఆలు దుంపలు ఉడకబెట్టేసి దానికి కొంచెం ప్యాజు మిర్చి మసాలా ఇది వేసి పిసికేసానండి. ఆల్రెడీ ఇది ఉంది. ఇది దాంతో ఇంకో పిండి పిసికేసుకున్నాను. ఇది మా తోట గోధుమలేనండి, మా పొలంలో గోధుమలు పండించాము. అవి దాంతోనమాట. నాకండి ఏటేటి ఉంటాయో చాలా వరకు నేచురల్ చేయడానికి చూస్తానండి. మా పొలంలో పండిన బియ్యం, గోధుమలు, సరసాలు అవి ఇవాళ మా ఆయన పుట్టినరోజు అండి, మే 12 అతను పుట్టినరోజు. సాయంకాలం ఏదో మా ఫ్రెండ్స్ గట్రా పిలిచాను, వస్తారు. ఎలాగుంటుందో నా ఆరోగ్యం, ఛార్జింగ్ ఒంట్లో ఉంటే చేస్తాను ఏదో, లేకపోతే చాలా సింపుల్గా చేసేస్తానండి. ఇప్పటికంతే ఇది ఉంది కాబట్టి ఆలు పరాటాకి ప్లాన్ చేసి ఎందరో ఎన్నెన్నో విధాలుగా చేస్తారు. కాకపోతే నాకు తెలిసింది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు అందరూ కూడా గొప్ప ఇష్టం మీద తింటారు అన్నమాట. కొంచెం ఇలాగా దీంట్లో పెట్టేస్తాను. పెట్టేసుకుని ఏదైనా పచ్చదనం నుండి స్టార్ట్ చేస్తాం కదండి, ఆ కలర్ఫుల్ వేరేగా ఉంటుంది. మనం గోంగూర చేశాను, దానికి ముందు కూడాను కరివేపత్తి వేసి పప్పు మామిడికాయ చేశాను. ఆ పచ్చ కలర్లో కూడాను బోల్డ్ అంత ఇది పచ్చదనం ఎప్పటి వరకు ఉంటుందండి. అప్పటి వరకు మనం ఈ సృష్టి అదే మనం బచాయించుకోవాలండి. అది కనుమరుగు అయిపోతుంది. ఇలాగే నేను పామేస్తాను తెలుసండి. రొట్టెల పీట గట్రా పెట్టుకుని ఆ కిచెన్ లోట్ అయితే రాయి ఉంటుంది, దాని మీద వేసి పామేస్తాను. ఇప్పుడు అవసరం అప్పుడు చెయ్యం. అట్ల పళ్ళు కొట్టుకొని రామి, కిచెన్ నుంచి కొట్టుకోండి. అయితే రొట్టెకి తిరగయ్యరా. ఈ నాన్ స్టిక్ ఇవన్నీ ఓడుతారు కదండి, అవన్నీ మంచిది కదండి. ఇతనా పడానే చోట వల్ల ఇవి కొంచెం ఎరుపు గోధుమలండి. నుంచి కలర్ఫుల్గా అయితే ఉండదు, కానీ గొప్ప రుచి అండి రొట్టి. చైతి
తగ్గి పెట్టేస్తే కాదు, మంచిగా బాగా కాలాలి. కొంత స్టార్టింగ్ పెన్నం బాగా వేడైపోవాలండి. అది అయ్యాక తగ్గించుకుంటే లోపల నుండి మంచిగా ఉడుక్కొని వస్తుంది అనమాట. లేదంటే పైన మాడిపోద్ది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. అందుకని దీంతో గ్రీన్ చట్నీ అండి, ధనియాపత్తి చట్నీ, లేకపోతే పెరుగు పచ్చడి, లేకపోతే ఆవకాయ ఏదైనా తినొచ్చు. లేకపోతే ప్లేన్ దీనికి కూడా తినొచ్చు, బాగుంటుంది. చాయ్తో కూడా తినవచ్చు. 1:30 తింటే చాలండి, 2 అంటే తినలేము. అలాగా చూసారా ఎంత మంచి కలర్ఫుల్ కనిపించింది చూడండి. ఇంకా తర్వాత ఈ అరటాకు పచ్చది ఏదైనా సరే చాలా హాయిగా ఉంటుందండి. ఏదైనా సరే చూసారా, ఆలు పరాటా రెడీ. ఓకే, ఇంకోటండి, వేడి ఆలు పరాటా చేశాను చాలా సింపుల్గా. అది 2 మినిట్స్ పట్టదండి. ఆల్రెడీ అది తీసుకున్నాం, మసాలాలు అవన్నీ ఏంటి కంటే చక్కగా టేస్ట్ ఆలు పరాటా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఠీకే, ఉంటాను.